నూన్ షో ఒక దగ్గర 26 లక్షలు ఉంది, మ్యాట్నీకి వచ్చేవాడు 34 ఉంది, అలా ఫస్ట్ షో చూస్తే ఫుల్స్ ఉన్నాయి అన్నయ్య అన్నారు. అలాగే సినిమా ఎక్స్ట్రాడినరీగా పట్టుకుంది. ఇంకా చెప్పినట్టు సంక్రాంతికి వస్తున్నాం, ఇలా సంక్రాంతి సినిమా లాగా ఇక పట్టుకుంటే వదలదండి. మీకు తెలుసు కదా, మెగా హీరోల సినిమాలు పట్టుకుంటే వదులుతాయా? అస్సలు వదలవు, ఎక్స్ట్రాడినరీగా వెళ్ళిపోతూనే ఉంటుంది. అలాగే కరెక్ట్గా స్కూల్స్ బిగిన్ అయ్యే టైం అండి. స్కూల్స్ బిగిన్ అవుతున్నాయి అనగానే నిజంగా పేరెంట్స్ అందరికీ నా రిక్వెస్ట్ అండి, ఈ సినిమాని మీరు మీ స్కూల్ ఫీజు లేకపోతే డ్రెస్సులు కొనే వీటిల్లో కూడా ఇది కూడా ఒక చిన్న బడ్జెట్ పెట్టుకోండి సార్. చాలా ఇన్స్పిరేటివ్, ఈ అకాడమిక్ ఇయర్ మొత్తానికి సరిపడా ఇన్స్పిరేటివ్నెస్ మీ పిల్లలకి ఇవ్వచ్చు. దీంతో వాళ్ళకి ఏ టాలెంట్ ఉన్నా, ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్పోర్ట్స్ ఆడుతున్న అటు సైడు చదువుకోవాలన్న దానికి ఒక ఇన్స్పిరేషను అన్నిటికి కలిపి ఉంటుంది సార్. ఎక్స్ట్రాడినరీగా మీరైతే ఒక్కసారి మీ పిల్లలకి సినిమా చూపించి, హాస్టల్కి వెళ్ళే పిల్లలకి లేకపోతే స్కూల్స్కి వెళ్ళే పిల్లలు అందరికీ సినిమా చూపించి పంపిండండి. అలాగే ఇంకోటి, ఇంకా కలెక్షన్స్ పరంగా చూస్తే నేను అందరితో కనుక్కుంటే అందరు చెప్పేది ఏంటంటే క్యూములేటివ్గా రావాల్సిన నెంబర్ అలాగే వచ్చిందండి. కానీ కొన్ని సెంటర్లో ఎలా ఉందంటే విచిత్రంగా, ఏ సెంటర్లో బ్రహ్మాండంగా చేసి 2 ఏబీలు బాగా చేసినాయి, దాంట్లో ఎక్స్ట్రాడినరీ ఏ సెంటర్లు చేసినాయి కొన్ని టెరిటరీలు చూస్తే బీసీ సెంటర్లో ఎక్స్ట్రాడినరీ చేసినాయి. దాన్ని చూస్తే దీన్ని బట్టి ఒకటే అర్థమైంది, మళ్ళీ ఆ రెస్పెక్టివ్ టెరిటరీస్